గాయ్స్ వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. ఇప్పుడు నోటికి కారంగా తినాలనిపిస్తే ఈ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో ఏం లేనప్పుడు ఈజీ ప్రాసెస్, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒట్టిమిరపకాయలు, కొంచెం చింతపండు, జీలకర్ర, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, సాల్ట్, ఇంకా ఒట్టిమిరపకాయలు, జీలకర్ర పెనంలో వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అది మిక్సీలో వేసేసుకొని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసుకొని, జీలకర్ర, రాళ్ళు ఉప్పు, ఒట్టిమిరపకాయలు వేసి మిక్సీ కొట్టుకోవాలి. ఫస్ట్ మిక్సీ కొట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి మిక్సీ కొట్టుకోవాలి. వాటరు అట్టే కొంచెం తెల్లగడ్డలు వేసేసి మిక్సీ కొట్టుకునేసి లాస్ట్లో ఎర్రగడ్డలు వేసి కచ్చపచ్చగా మిక్సీ కొట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ కొట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఈ పచ్చడిని అందులో వేసుకొని మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. హెల్త్ బాగాలేకంటే ఫీవర్ అలా వచ్చిన వాళ్ళు కొంచెం నోరు చేదుగా ఉంటుంది కదా, అప్పుడు ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే బీభత్సంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేయండి. నేను ఎందుకు చేశానంటే మా బాబుకి ఫీవర్ వచ్చింది, వాడికి కొంచెం చేదుగా ఏమైనా కారంగా ఏమైనా తినాలనిపించిందని నేను ఇది చేశాను. వాడైతే బాగుంది మమ్మీ అని చెప్పి తిన్నాడు. మీరు తప్పక ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.